హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు అగ్ని పరీక్ష 2. సో మీ అందరి కోసం అగ్ని పరీక్ష 2 అయితే వచ్చేసింది. సో లింక్ అయితే ఆల్రెడీ ఇచ్చేశారు అండ్ అప్లై కూడా చేసుకుంటున్నారు. 2 days అయిపోతుంది అప్లై చేసుకోవడం. అండ్ లాస్ట్ డేట్ అయితే 20. సో ఫిక్స్ అయిపోయింది 20 వరకు. 20 డేట్ ఈ నైట్ 12 o'clock వరకు అయితే ఓపెన్ లో ఉంటుంది. దాని తర్వాత ఉండదు. అండ్ మీరు అప్లై చేయాల్సి అనుకున్న వాళ్ళు ప్రాపర్ గా వీడియో చేసేసి ప్రాపర్ గా రెడీగా ఉండి మీరు మీ కంఫర్టబుల్ టైం చూసుకొని పెట్టండి. ఎందుకంటే అందరూ గాబరైపోతున్నారు. ఫస్ట్ లో పెట్టేస్తే మాకు ఫస్ట్ ఛాన్స్ వచ్చేస్తుంది, లాస్ట్ లో పెట్టేస్తే మళ్ళీ నెట్వర్క్ ఇష్యూస్ వస్తాయి. ఏం లేదు, ప్రతి ఒక్కటి కూడా కంఫర్టబుల్ గా పెట్టండి. అన్ని హ్యాపీగా, అంటే మీ ఆడిషన్ వీడియో మీదే ఇదంతా ఆధారపడి ఉంటుంది. సో ఆడిషన్ వీడియో అయితే పర్ఫెక్ట్ గా పెట్టండి అనమాట. అండ్ ఇంకోటి చూసుకుంటే అప్లై చేసే విధానం. సో అప్లై చేసే విధానం ఎలా ఉంటుంది ఏంటనేది మీకు ఈరోజు నేను చూపిస్తున్నా. అండ్ అప్లై చేసిన తర్వాత కూడా దీని గురించి కొన్ని చిన్న మాట్లాడాలి. సో ఒకసారి అయితే అప్లై చేసే విధానం మనం చూద్దాం. సో ఒక లింక్ ఉంటుంది, బీబీ తెలుగు. అలాంటినే ఆ లింక్ ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుద్ది మనకి. సో ఇలా ఓపెన్ అయిన వెంటనే ఫస్ట్ ఇక్కడ మనకి దాని నెంబర్ వస్తుంది, మొబైల్ నెంబర్, ఓటీపీ వస్తుంది. కింద చూసుకుంటే అప్లై. సో అప్లికేషన్ నేము, ఏజు అండ్ ఈమెయిల్ ఐడి, అడ్రస్, దాని కింద వీడియో అప్లోడ్. సో ఇలా అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ అయితే ఈ 5 కూడా ఫస్ట్ మీరు అప్లై చేయాలనుకునే వాళ్ళు అయితే స్టార్టింగ్ మొబైల్ నెంబర్ ఉంటుంది. ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ కొడితేనే మీకు మిగతావన్నీ ఓపెన్ అవుతాయి అనమాట. సో మొబైల్ నెంబరు ఎంటర్ చేసిన వెంటనే నేనైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నా. సో ఇలా మొబైల్ నెంబర్ అంతా ఎంటర్ చేసిన తర్వాత అక్కడ ఓటీపీ అని కొడితే ఓటీపీ అని వస్తుంది. దెన్ ఆ తర్వాత ఇవన్నీ ఓపెన్ అయ్యాక దెన్ మీ ఫుల్ నేమ్, మీ అప్లికేషన్ నేమ్ అంటారు. సో మీ స్క్రీన్ నేమ్ కానీ మీ ఫుల్ నేమ్ కానీ మీరు అక్కడ అప్లై చేసుకోవాలి. దెన్ తర్వాత ఏజ్ ఉంది, తర్వాత మీ ఏజ్ అక్కడైతే అప్లై చేయాలి. అండ్ దెన్ ఈమెయిల్ ఐడి. సో ఎందుకంటే ఈ ఈమెయిల్ ఐడికే మీకు ఏవైనా వస్తాయి అనమాట, మెయిల్స్ వస్తాయి. సో బిగ్ బాస్ నుండి మీకు వచ్చే మెయిల్స్ ఆ మెయిల్ ఐడికి వస్తాయి కాబట్టి ఆ మెయిల్ ఐడి ఇచ్చేది ఏదైనా మీకు అందుబాటులో ఉన్న మెయిల్ ఐడిలే ఇవ్వండి. దెన్ అడ్రస్ విషయం చూసుకుంటే దెన్ అడ్రస్ టోటల్ గా ప్రాపర్ అంటే మీ ఆధార్ కార్డ్ మీద ఎలా ఉంటుందో అదంతా ఇచ్చుకోవచ్చు. అడ్రస్ ఇచ్చిన తర్వాత వీడియో అప్లోడ్ అనమాట. ఇక్కడ చూసుకుంటే వీడియో అప్లోడ్ చేయాలి. అది ఎంత అంటే 50 MB మించి ఉండకూడదు అనమాట. 50 MB లోపే ఉండాలి. సో మీరు ఎంత వీడియో తీసుకున్నా దాన్ని 50 MB లోపుకి కొంచెం కన్వర్ట్ చేసుకుని మరీ అప్లోడ్ చేయాలి, ఎందుకంటే లేకపోతే మళ్ళీ అవ్వదు. సో వీడియో మాత్రం ప్రాపర్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది ఎగ్జాక్ట్ గా వచ్చేటట్లు మాత్రం చూసుకోండి. ఎందుకంటే చాలా మంది ఎలా అంటే సోది ఎక్కువగా చెప్తున్నారు. సో వీడియో లెంత్ అయిపోతుంది అండ్ చూసే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళు మీ వీడియో సెలెక్ట్ చేయాలంటే స్ట్రాంగ్ గా కొట్టండి, ఈజీగా సెలెక్ట్ ఉంటుంది. నేను చెప్తున్నా కదా, మీ వీడియో వాళ్ళు చూడాలి అంటే ఒక క్లిక్ పాయింట్ ఉండాలి. అసలు బిగ్ బాస్ కి నువ్వు ఎందుకు వెళ్తున్నావు, అసలు నీ గోల్ ఏంటి, బిగ్ బాస్ వల్ల నీకు యూజ్ ఏంటి, ప్రాపర్ గా 2-3 పాయింట్ల మీద ఫట్ చెప్పేసి ఉంచండి. ప్రాపర్ గా తీసుకెళ్తారు. ఎందుకంటే మీకు ఒకవేళ ఎలా చెప్పడం రాదు, ఏం చేయాలన్నా ఒకవేళ నాకు కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను ఒక లింక్ ఇస్తా. ఫర్దర్ గా అంటే లాస్ట్ అగ్ని పరీక్షలో వెళ్ళిన డిమాండ్ పవన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా నేను వాళ్ళ ఆడిషన్ వీడియోస్ ఉంటాయి, కావాలని నేను షేర్ చేస్తాం. సో అదైతే ఉంటుంది. అండ్ దెన్ అప్లై అయిపోయిన తర్వాత ఇక్కడ ఎస్ అనే ఆప్షన్స్ 2 ఉన్నాయి. సో అదేం లేదు, 18 years అబోవ్ ఉందా లేదనేది ఒకటి, ఆ కింద ఇంకోటి. ఈ 2 పెట్టేశాక ఆ లాస్ట్ లో సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసే కాడ మీకు సక్సెస్ఫుల్ అనే ఒకటి వస్తుంది అంతే, దాని మించి ఇంకే రాదు. ప్రెజెంట్ అయితే సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఈ సక్సెస్ఫుల్ అని వచ్చినదంటే మీ వీడియో అయిపోయినట్టే. బిగ్ బాస్ వాళ్ళ వరకు మీ అగ్ని పరీక్ష వీడియో వెళ్ళిపోయినట్టు అనమాట. సో ఇది అప్లై చేసే విధానం. సో ఈ అప్లై చేసే విధానం అయిపోయిన తర్వాత మీరు ఇంకా రెడీగా ఉండొచ్చు. మీకు కాల్స్ వస్తాయి. ఫస్ట్ అయితే వాళ్ళు కాల్ నుండే 1-2 కాల్స్ లో తీసుకుంటారు ఇంటర్వ్యూస్. తర్వాత మిమ్మల్ని అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళడం జరుగుతుంది. దాని తర్వాత ప్రాసెస్ మీకు అందరికీ తెలిసిందే. సో దాని ఉంటుంది. ప్రతి ఒక్కరూ అప్లై చేసే ముందు మాత్రం జాగ్రత్తగా కొంచెం కూల్ గా అప్లై చేయండి అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి, అంటే నేను ఈ వీడియోలో ఇంకోటి చెప్పాలనుకుంటా, అప్లై చేసే విధానం అనేది పక్కన పెడితే జనరల్ గా కామనర్స్ కి అని అన్నారు. నాకు లాస్ట్ అగ్ని పరీక్షలో చూసుకుంటే ఎక్కడ కామనర్స్ వచ్చినట్లు పెద్దగా అనిపించట్లేదు. ఎందుకంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ని తీసుకుంటున్నారు. ఒకసారి అయితే ఆలోచించండి, ఇన్ఫ్లుయెన్సర్ ని తీసుకుంటే మరి కామనర్స్ ని పెట్టడం ఎందుకు? సో చాలా మంది కామనర్స్ వెయిట్ చేస్తున్నారు. కామనర్ అంటే కొంతమంది కామనర్స్ కూడా తీసుకోరు, వెల్ అండ్ గుడ్.
కానీ ఇన్‌ఫ్లుయెన్సర్‌ల మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సో, ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అంటే ఇప్పుడు కామనర్స్ విలేజ్ టైప్‌లో ఇప్పుడు అగ్ని పరీక్ష అనేది విలేజ్ వరకు వెళ్ళిపోయింది. విలేజ్‌లో ఉన్న వాళ్ళు కూడా నేను పెట్టాలని చెప్పి వాళ్ళకేం ఫిల్టర్‌లు పెట్టుకొని లేకపోతే పెద్ద పెద్ద కెమెరాలు పెట్టుకొని వీడియోలు చేయడం రాదు. జస్ట్ ఫోన్‌లో పెట్టుకొని ఏ చెరువు గట్టు మీదో లేకపోతే ఏ స్కూల్ దగ్గరో తీసుకొని చేసి పంపిస్తున్నారు. సో, అలాంటి వీడియోలు మీరు సెలెక్ట్ చేసి వాళ్ళ గురించి తీసుకొస్తేనే గాని తెలుస్తది. లేదంటే అంటే కామనర్స్ అని పెట్టి మీరు ఇన్‌ఫ్లుయెన్సర్‌లని వాళ్ళని వీళ్ళని సెలబ్రిటీలని లేదా ఎవరెవరిని తెచ్చి అందులో పెట్టడం వల్ల ఉన్న షో గూడా పోతది. ఎందుకంటే అగ్ని పరీక్షకి చాలా అంటే చాలా రెస్పాన్స్ వచ్చింది. సో, ఎంత రెస్పాన్స్ వచ్చిందో ఇప్పుడు అగ్ని పరీక్ష 2 అప్లికేషన్‌లు పెడుతుంటేనే తెలుస్తుందనమాట. అండ్ అగ్ని పరీక్ష అనేది అల్టిమేట్ బిగ్ బాస్‌కి ఒక ఊపిరి లాంటిది అయిపోయిందనమాట. సో, 'బిగ్ బాస్‌లో' మీకు అందరికీ తెలిసింది 'బిగ్ బాస్‌కి' సెలెక్ట్ అయిన తర్వాత ఎలా ఉంటది ఏంటనేది అంతా తెలుసు. బట్ నా ఒపీనియన్ అయితే చెప్పా. 'అగ్ని పరీక్ష' కంటెస్టెంట్‌ని సెలెక్ట్ చేసేది మాత్రం ప్యూర్‌లీ జెన్యూన్‌లీ కామనర్స్‌ని సెలెక్ట్ చేస్తే మంచిది. ఎందుకంటే ఇన్‌ఫ్లుయెన్సర్స్ వాళ్ళు వీళ్ళు అంటే హైదరాబాద్‌లో ఉండడం లేకపోతే ఎక్కడున్నా వాళ్ళకంటూ ఒక సమ్ అంటే కొంతమంది ఫాలోవర్స్‌ని పెంచుకుంటూ ఉన్నారనమాట. సో, వాళ్ళకి మీరిచ్చిన కన్నా కామనర్స్‌కి ఇస్తే బెటరేమో ఐ హోప్. నాకైతే అలా అనిపిస్తుంది. బట్ అది చెప్పాలనుకున్నా ఒకసారి. థాంక్ యూ సో మచ్.